హలో ఎవ్రీవన్, నాతో నావిగేట్ అవ్వడానికి రెడీయా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నావిగేట్ విత్ నాన్సీ. మాది వరంగల్ అండి, ట్రై సిటీస్ అంటారు. వరంగల్, కాజీపేట్, హనంకొండ. నేను కొత్తగా ట్రావెల్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్ చూస్తారని నమ్ముతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో, నా ఫస్ట్ ట్రావెల్ ప్లేస్ లక్నవరం. కమ్. లక్నవరం హైదరాబాద్ నుండి 220 కిలోమీటర్స్, వరంగల్ నుండి 97 కిలోమీటర్స్. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ మనకి వరంగల్ కమాన్ వచ్చింది. లెఫ్ట్ వెళ్తే వరంగల్ వెళ్తాం, కానీ మనం వెళ్ళాల్సింది లక్నవరం కాబట్టి లెట్స్ గో స్ట్రైట్. ఇలా స్ట్రైట్ గా కొంచెం దూరం వెళ్ళాక టోల్ వస్తుంది. ఫాస్టాగ్ లో డబ్బులు మెయింటైన్ చేయడం మర్చిపోకండి. టోల్ దాటి స్ట్రైట్ గానే వెళ్ళాలి. ఒక 20 కిలోమీటర్స్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి. ఓ, ములుగు బోర్డు వచ్చేసింది. ములుగు ఇంకా 30 కిలోమీటర్స్ మాత్రమే. ములుగు దాటిన తర్వాత ఇలా ఒక జంక్షన్ వస్తుంది. ఇదే రామప్ప జంక్షన్. మీరు లెఫ్ట్ వెళ్తే రామప్ప వస్తుంది. మనం రామప్ప కూడా వెళ్దాం. దానికి సపరేట్ గా ఒక వీడియో చేశాను, చూడండి. మనం ఇక్కడ నుండి స్ట్రైట్ గా 11 కిలోమీటర్స్ వెళ్దాం. మధ్యలో ఇంకొక టోల్ వస్తుంది. ఇది క్రాస్ చేసిన తర్వాత రెడ్డి కూల్ డ్రింక్ షాప్ దగ్గర రైట్ తిరగాలి. ఇక్కడ నుండి ఒక 8 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. చాలా మంది ఫ్యామిలీస్ పిక్నిక్స్, వనభోజనాల కోసం వస్తారు ఇలా బస్సెస్ లో. చూస్తున్నారు కదా, ఆన్ ద వేలో మీకు చాలా రిసార్ట్స్ ఉన్నాయి. అవి దాటిన తర్వాత ఒక చెక్ పోస్ట్ వస్తుంది. కార్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇలా ముందుకు వెళ్తే ఇలా ఘాట్ రోడ్ వస్తుంది. ఘాట్ రోడ్ ఎక్కిన వెంటనే రైట్ సైడ్ లో వ్యూ కనిపిస్తుంది. అండ్ అక్కడే పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇది సెకండ్ బ్రిడ్జ్ ఎంట్రీ. చూస్తున్నారు కదా, టికెట్ తీసుకోవాలి. అడల్ట్ 10 రూపీస్, చైల్డ్ 5. టికెట్ కౌంటర్ పక్కనే మీకు బ్రిడ్జ్ మీదికి వెళ్ళడానికి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఇది కేబుల్ బ్రిడ్జ్ అండి, పిల్లర్స్ ఉండవు. ఈ బ్రిడ్జ్ మీద నుండి వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కనిపించేవి హరిత రిసార్ట్స్. బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత ఇలా కయాకింగ్ అండ్ సైక్లింగ్ బోట్స్ ఉంటాయి. మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకి ఫోటో బూత్స్ కూడా ఉన్నాయండి. మీరు ఫోటోస్ దిగడానికి మంచి స్పాట్. ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఇవి నాన్ ఏసీ రూమ్స్. ఇప్పుడు మనం ఏసీ రూమ్స్ చూడడానికి వెళ్తున్నాము.
పక్కనే మనకి బోటింగ్ పాయింట్ కూడా ఉంది. వెళ్దాం పదండి. ఇక్కడ మీరు బోటింగ్ చేయొచ్చు. స్పీడ్ బోట్స్ అండ్ రెగ్యులర్ బోట్స్ అవైలబుల్లో ఉంటాయి. రేట్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మేము స్పీడ్ బోటింగ్ తీసుకున్నాము. మీకు ఐలాండ్లో స్టే చేయడం ఇష్టమైతే ఇక్కడ 2 ఐలాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది హరిత రిసార్ట్స్ అండ్ ఇక్కడ మనకి ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రైవేట్ రిసార్ట్స్ చూడడానికి వెళ్తున్నాము. ద కోవ్ బై ఫ్రీకౌట్స్. ప్రైవేట్ రిసార్ట్స్లోకి అందరికీ యాక్సెస్ ఉండదు. మనం ప్రైవేట్ రిసార్ట్స్ బుక్ చేసుకుంటేనే వెళ్ళొచ్చు. ప్రైవేట్ రిసార్ట్స్కి వచ్చేసాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి, చూస్తున్నారుగా. మనం రాగానే వెల్కమ్ డ్రింక్తో వెల్కమ్ చేస్తున్నారు. ఈ రిసార్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విల్లాస్ ఉన్నాయి, చూద్దాం పదండి. First week, tree cottages. Next, pool heaven villas. ఇందులో మీకు ప్రైవేట్ పూల్ ఉంటుంది, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ గ్లామ్ విల్లాస్. ఈ విల్లాస్లో 4 to 6 మెంబర్స్ స్టే చేయొచ్చు. ఇది 2 floor విల్లా. నెక్స్ట్ మనకి గణపతి దేవ బ్లాక్ ఉంటుంది.
కూడా ఉంది. సీటింగ్ ఏరియా కోసం సెట్ చేశారు. కొంచెం ముందుకు వెళ్తే కేరళ ఆయుర్వేదిక్ థెరపీ ఉంది, ట్రై చేయొచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇది కామన్ పూల్. కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. ఏవైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ కూడా ఉంది. వీళ్ళకి ఇన్ హౌస్ రెస్టారెంట్ కూడా ఉందండి. A beautiful place to spend a weekend. That's all about the private resorts. ప్రైజెస్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మేము బోట్లో రిటర్న్ వెళ్తున్నప్పుడు ఏ బ్యూటిఫుల్ నేచర్ ట్రూత్ చూసాము, మీకు చూపించాలి అనిపించింది. ఒక డక్ ఫ్యామిలీ మేము వస్తున్నామని చూసి తన పిల్లల్ని ఎక్కడ హర్ట్ చేస్తామో అని మమ్మల్ని ఫాదర్ డక్ ఎలా డైవర్ట్ చేస్తుందో చూడండి. దట్స్ ఫాదర్ లవ్ కదా. మేము మీకోసం లక్నవరం మార్నింగ్ వైబ్స్ కూడా పెడుతున్నాము, చూసి ఎంజాయ్ చేయండి.
ఇంకేంటి, ఉంటామల్లా నెక్స్ట్ బొగతా వాటర్ ఫాల్స్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఆగండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.